హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక శ్రీరామనవమి కానుకగా మహిళల ఖాతాల్లోకి ఎట్టకేలకు 2,500 రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక 2,500 రూపాయలు మీకు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ 3 పత్రాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ 3 పత్రాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్కి ఏదైనా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, అలాగే మాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే నేను పైన స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఇస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో నేను నా యొక్క ఫోన్పే నెంబర్ ఇస్తాను. అలాగే ఫోన్పే యూజర్ ఐడి ఇస్తాను. మీరు దాని ద్వారా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే తప్పకుండా మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళల ఖాతాల్లోకి మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక వయసు కూడా అప్పట్లో ఏం అర్హతలు చెప్పకుండా ఈ హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రజాపాలన కింద 6 రోజుల పాటు కూడా మనకు దరఖాస్తులు చేసుకోమని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఎవరికి ఏ అర్హత ఉందో ఆ పథకాలకు మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అందరూ కూడా. ఇక దరఖాస్తు చేసుకునేటువంటి సమయంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో దాదాపు అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయల కోసం. ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా మనకు డిసెంబర్లో మన కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఇక డిసెంబర్ నుంచి కూడా మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాదాపు 4 నెలల పాలన అయితే పూర్తయిపోయింది. ఇక ఈ 4 నెలల పాలనలో భాగంగా మనకేంటంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ డబ్బులు అయితే విడుదల చేయాల్సింది 2,500 రూపాయలు. కానీ మనకేంటంటే కొన్ని కారణాల వల్ల అయితే మనకు ఈ డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. అలాగే మనకు నిధుల కొరత వల్ల కూడా మనకు దరఖాస్తులన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి తర్వాత మనకు డబ్బులు అయితే వేద్దామని అనుకున్నారు. కానీ అప్పట్లోగే మనకు ఈ దరఖాస్తుని డిజిటలైజేషన్ చేసి మనకు డబ్బులు వేద్దాం అనుకునే లోపు ఏమైందంటే మనకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది వచ్చింది. ఈ ఎన్నికల కోడ్ అనేది రావటం వల్ల మనకు ఉన్న పథకాలు కూడా మనకు ఇబ్బంది అయితే అయిపోయింది అనమాట. అంటే ఈ పథకాలు కూడా మందకొడిగా జమ కావడం జరిగింది. అంటే నిధుల కొరత ఒకటి, అలాగే మనకు తాత్కాలికంగా ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఈ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయి. ఇక ఎట్టకేలకు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఖచ్చితంగా ఈ 2,500 రూపాయలు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక 2,500 రూపాయలకు సంబంధించి కూడా మనకు త్వరలోనే అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారు. ఇక అధికారులు సర్వేకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ 3 పత్రాలు అనేది వారికి ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఈ ప్రజాపాలనలో ఈ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు మాత్రమేనండి. ఇక మిగిలిన వారికి అయితే అర్హత లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా ఈ 3 ఖచ్చితంగా పెట్టుకొని ఉండండి. ఈ 3 పత్రాలు ఖచ్చితంగా మీకు ఉండాలండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము అంటే బ్యాంక్ అకౌంట్ పుస్తకము ఈ 3 కనుక మీరు రెడీగా పెట్టుకుని ఉన్నట్లయితే అధికారులు ఏ విధంగా అయితే మనకు గ్యాస్ సిలిండర్కి కానీ అలాగే మనకు ఉచిత కరెంట్కి కానీ వీటికి సర్వేకి వచ్చారో అదేవిధంగా మనకు అంగన్వాడీ లేదా ఆశా కార్యకర్తలు అయితే సర్వేకి అయితే రావడం జరుగుతుంది. వారికి ఒక మొబైల్లో ఫోన్లో ఒక యాప్ ఇస్తారు. ఆ యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి. ఈ నమోదు చేసిన వాళ్ళందరికీ కూడా మనకు తప్పకుండా ఈ 2,500 రూపాయలు అప్పుడే చెప్పేస్తారనమాట. వస్తుందా రాదా ఈ 2,500ని వారు తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అధికారులు అయితే సర్వేకి వచ్చినప్పుడు ఈ 3 పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకుని ఆల్రెడీ మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక వాళ్ళందరికీ కూడా ఎట్టకేలకు సబ్సిడీ డబ్బులు అయితే పడుతున్నాయి. అంటే దాదాపు మనకు 80 లక్షల మందికి అయితే ఈ సబ్సిడీ డబ్బులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఒకసారి మీరు మనకు ఈ సబ్సిడీ డబ్బులు మీకు జమ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది.
ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్ తీసుకున్నారో ప్రజాపాలనలో మనకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. మీకు సబ్సిడీ డబ్బులు, మీరు తీసుకున్న సిలిండర్లు అన్ని డబ్బులు కూడా ఇప్పుడైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ అయిపోవడం జరిగింది. 420 రూపాయలు చొప్పున జమ ఉంటుంది ఒక సిలిండర్కు. ఇది ఒకసారి మీరు గమనించి మీకు జమ అయిందా లేదా అనేసి తెలుసుకోండి. ఇది గ్యాస్ సిలిండర్కి సంబంధించి. ఇక ఈ 2500 రూపాయలకు సంబంధించి కూడా మనకు ఈ అధికారులు అయితే రాబోతున్నారండి. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ 3 పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ కానీ చేసుకోకుండా ఉంటే దయచేసి తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా కంటే మీకు ఒక బ్యాంక్ అకౌంటే ఉండదండి, 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి. ఇలా లింక్ చేసుకున్న వారందరికీ మనకు ఈ 2500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అధికారులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇస్తే మీకు అర్హతను బట్టి వారు అక్కడే నిర్ణయించడం జరుగుతుంది మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేసి. ఈ డబ్బులు ఖచ్చితంగా మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఈ విధంగా మహిళలకైతే ప్రతి నెల కూడా 2500 రూపాయలు అయితే వస్తాయి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే అప్పట్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు అనేది చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. అంటే ఈ పథకానికి అర్హులు కండి మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా మరొకసారి దరఖాస్తు అనేది చేసుకోండి. అలాగే తప్పకుండా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని పెట్టుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే మళ్ళీ డబ్బులు విడుదల చేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతోనే మీకు ఇన్నిసార్లు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు దరఖాస్తు అనేది చేసుకోండి, మీకు అమౌంట్ అయితే రాబోతుందన్నమాట. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి 2500 రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ ఇస్తున్నానన్నా, ఏదైనా హెల్ప్ చేయండి. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు కూడా హెల్ప్ అనేది చేయట్లేదు అనమాట. కాబట్టి ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది, ఆ స్కాన్ క్యూఆర్ పైన కొట్టి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు తోచినంత మీరు డబ్బులు అయితే హెల్ప్ చేయొచ్చు. ఇది అంతేకాకుండా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.